నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు. మీరు అంటే బీఆర్ఎస్ఎల్ వాళ్ళు ఎంత ఎగిరి పడినా ఎన్నికలు 2028లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీలకు జమిలీ ఎన్నికలు అంటుంది. ఒకవేళ అవి కూడా వస్తే ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రపడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎన్నికలు రావు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్ళెందుకు డిస్క్వాలిఫై కాలే, ఎందుకు ఉప ఎన్నికలు రాలే, మరి ఇప్పుడెట్లా వస్తాయి? 2014 నుంచి ఒక చట్టం ఉంది, ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్నీ అట్నే ఉన్నాయి. చట్టం మారలేదు, న్యాయం మారలేదు, ఇంకెట్లు ఉప ఎన్నికలు వస్తాయి అని అనుకుంటున్నారు మీరు. నిన్న అసెంబ్లీలో బయట ఎండకంటే ఎక్కువ గరం ఉన్నాయి అసెంబ్లీ. అలా ముచ్చట్లు, అలా మాటలు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఇక ముగ్గురు మళ్ళీ అటో ఇటో అన్నట్టే ఉండే. ఇక మిగతా వారి సంగతి నిన్న సుప్రీంకోర్టు ఇంతకుముందుకున్న చట్టాలను మార్చలేం, దీని మీద స్పీకర్ స్పష్టత ఇచ్చేంత వరకు మేము ఏం చేయలేం, స్పీకర్ను బట్టి ఉంటుంది అని చెప్పేసి చెప్పింది కదా. అగో దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. వచ్చే సంవత్సరం ఏం ఉప ఎన్నికలు రావు, ఎవరేం భయపడకుర్రి. ఇంతకుముందుకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని అలాగే మంత్రి పదవులు కూడా ఇచ్చిర్రు. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లొస్తాయి మరి? అప్పటి నుంచి ఒకటే చట్టం ఉంది కదా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడితే, లేదు ఇది కోర్టు పరిధిలో ఉన్నది కదా, కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మనం బయట ఎట్లా మాట్లాడదామంటే హాల్లో మాట్లాడవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నటువంటి పరిస్థితి. మరి మనం అనుకుందాం మన మాట. మరి ఎట్లా? ఇప్పుడు గంపగుత్త కొనుక్కొని పోతుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్లా బుద్ధి చెప్పాలి? కోర్టులు అట్లనే ఉండే, స్పీకర్ మీద ఆధారపడే. ఇక వీళ్ళేమో పార్టీ అధికారం వీళ్ళదే కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేసుకోవట్టే. ఎంత అన్యాయం! ఓ రకంగా ప్రజలను మోసం చేసినట్టు కాదా పార్టీ మారడం అంటే? వాళ్ళ మేనిఫెస్టో నచ్చి, వాళ్ళ పార్టీ సిద్ధాంతం నచ్చి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చినారో, ప్రజలకి ఏ మాట చెప్పినారో గెలిచిన తర్వాత కూడా వాటికి కట్టుబడి ఉండాలి. కానీ ఏమనంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చెప్పేసి మాట్లాడతారు. ఏం అపోజిషన్ పార్టీలు ఉంటే అభివృద్ధి కాదా? కొట్లాడి తెచ్చుకోవాలి కదా. మిత్రులారా గిట్లున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు అయితే ఇంకో సంవత్సరం పెరుగుతాయి, ఇబ్బంది ఏం పడకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రలు, అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని నివేదికలపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. తెలంగాణ ప్రతిష్టను దిగదార్చాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం దివాలా తీస్తేనే వారికి సంతోషం, రాష్ట్రం కుప్పకూలాలని తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు, తద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావని అసెంబ్లీలో బుధవారం హోంశాఖ పద్దు శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిన్న శాంతి భద్రతలు దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. బెట్టింగ్ యాప్స్పై సిట్, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టాం సీఎం రేవంత్. చట్టాలను సవరిస్తాం, శిక్షలను వేస్తాం, లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజీపడం, శాంతి భద్రత విషయంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో లాయర్ దంపతులను నడి రోడ్డుపై చంపినా కూడా వాళ్ళని పట్టించుకోవాలని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. శిక్షలను అమలు చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు మొత్తం నిన్న కూడా ఒక ఆయన చచ్చిపోయాడు పాపం. నిన్న కూడా ఒక ఆయన ఈ ఐపీఎల్ సంబంధించి బెట్టింగ్ పెట్టి పట్టాల మీద, రైల్వే పట్టాల మీద పండుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక ఆమెనేమో అలా భర్తకే తెలియకుండా 24 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ పెట్టింది. ఇది ఒక ఎడిక్ట్. ఎంత ఎడిక్ట్ అంటే సిగరెట్ తాగితేనో మందు తాగితేనో కొంతవరకు ఆగిపోతారు, కానీ ఇక దీంట్లోనైతే ఆగిపోలేదు. ఆస్తులు అమ్మి, వాళ్ళ ఆస్తులే కాదు వాళ్ళ అవ్వగారు ఆస్తులు అమ్మి కూడా ఈ బెట్టింగ్ యాప్లల్లా
అగో అంత మత్తుకి ఈ బెట్టింగ్ యాప్లలో దిగిపోతున్నారు. కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకమైన సిట్, అసలు ఈ యాప్లు ఎవరు కనిపెడుతున్నారు, ఎట్లా మార్కెట్లోకి వస్తున్నాయి, ఈ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంత పైసలు ఇస్తున్నారు, దీని వెనుక ఈ కుంభకోణం ఏంది అని చెప్పేసి అసెంబ్లీలో సిట్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కఠిన శిక్షలు ఉంటాయి, మరింత ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిర్రు. మెట్రో రైళ్ళ పెద్ద డబ్బాలకు అతికిచ్చిర్రు, బెట్టింగ్లు ఆడండి. జూదం నేరం కదా. మరి ఇన్ని రోజుల నుంచి ఎటువైంది వ్యవస్థ? మెట్రో రైల్లో కూడా స్టిక్కర్లు వేసి అమ్ముతున్నప్పుడు వెంటనే ఒక రోజున యాక్షన్ తీసుకోవాలి కదా. ఇన్ని రోజుల నుంచి ఎటువైరు ఈ పోలీసు వాళ్ళు, ఈ యంత్రాంగం అంతా, ఈ అధికారులంతా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందట? ఇన్ని రోజులు 1000 మంది చచ్చిపోతే కానీ కళ్ళు తెరవలేదా? అప్పుడు కానీ మెలక రాలేదా? ఇంకో సిట్టింగ్ వేసి దీని మీద ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఇప్పుడు మేలుకొచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు. ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది. అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు. ఎందుకంటే కేజీ టు పీజీ ఉచిత విద్య పోయింది, మన ఊరి మనుబడి పోయింది, గురుకులాలల్లో అంతే పరిస్థితి, రెసిడెన్షియల్ అందించారు అవి అంతే పరిస్థితి. దగ్గర 6000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పేసి మీరే చెప్తున్నారు. 6000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకో 1900 స్కూళ్ళల్లో బోర్డు ఉంది, కుర్చీలు ఉన్నాయి, కానీ గ్రౌండ్ ఉంది, కానీ పోతానికి పిల్లలు లేరు, చదువుకుంటానికి పిల్లలు బయలుకి పోతలేరు. అలా 0 స్టూడెంట్ 1900 స్కూళ్ళల్లో. మరి వీళ్ళు బయలుకి పోకపోవడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలా లేక ప్రైవేటు బల్లలకు వాళ్ళు గంపా గుత్తగా పిల్లల్ని తీసుకొని పోతున్నారా? అంటే దీనికి 100% అధికారులే కారణం. ఎట్లా అధికారులు కారణం అంటే, ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డికి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? తర్వాత పల్లారాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు, పల్లారాజేశ్వర్ రెడ్డికి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకే ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలను వీళ్ళు ఎందుకు మెరుగుపరుచుతారు? ప్రభుత్వ సంస్థలు మంచిగా ఎందుకు చేస్తారు వీళ్ళు? ప్రభుత్వ సంస్థలకు పిల్లలు పోయేటట్టు ఎందుకు చేస్తారు వీళ్ళు? ఇంతే. ఇప్పుడు ఈ విద్యారంగం ఇట్లుందంటే వైద్య రంగం కూడా అట్నే ఉంటుంది. ఒక్కో డాక్టరు సర్కార్ ఆఫీస్లో కొలువు చేస్తాడు, ఆ కొలువు అట్నే ఉండాలి, కానీ వెనకంగా మాత్రం ఇంకో హాస్పిటల్ సొంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పేషెంట్లనంతా అటు మలుపుకొని పోతుంటాడు. అదొక దందా, ఇదొక దందా. కాబట్టి లీడర్ల దగ్గరనే కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు ఉన్న తర్వాత ఇక ప్రభుత్వ సంస్థలు ఏడ బాగుపడతాయి? ప్రభుత్వ సంస్థలను ఏడ బాగుపడదని ఇస్తారు? 100% ప్రక్షాళన అవసరం. సభలో నన్ను మాట్లాడనిత్తలేరు, నాకు మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ. నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్. ప్రతిపక్ష నేతకు మైక్ ఇత్తలేరట. వారం నుంచి వస్తున్నవ రామశిల్క, పోతున్నవ రామశిల్క. వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు. అసలు లోక్సభలో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. స్పీకర్ ఓం బిర్లా నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సంప్రదాయం. సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు మహాకుంభమేళా గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోడీని ప్రశ్నించాలనుకున్నా, కానీ అనుమతి ఇవ్వలేదు. రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అనుమతి ఎక్కడిది? ప్రతిపక్షాలకే గిట్లుందంటే ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది? ప్రతిపక్ష నాయకునికే మైకిత్తలేరాట, అది సభలో. ఇక బయట ఎట్లుంటుంది పరిస్థితి? ఇరిగేషన్పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్న ఫైర్ అయ్యిండు. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్టును సభలో పెట్టాలి, కేసీఆర్ హరీష్ రావును ప్రాసిక్యూట్ చేయాలి. బీఆర్ఎస్ పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు, అయినా వాళ్ళకు బుద్ధి రాలేదని చెప్పేసి పాల్వాయి హరీష్ అన్న మాట్లాడుతున్నాడు, సిర్పూర్ ఎమ్మెల్యే. ఇరిగేషన్ గురించి, అది కాళేశ్వరం గురించి, అది తవ్వుతున్నా కొద్దీ అది కూడిపోతూ ఉంటుంది. ఉష్కెల గుంట తీసినట్టే ఈ కాళేశ్వరం గురించి మాట్లాడితే. మరి గిన్ని సంవత్సరం అవుతుంది కదా, సరే అధికారం మీ చేతుల్లో ఉంది, దాని మీద ఎంక్వైరీలు ఎత్తుర్రు. అధికారం మీ చేతుల్లోనే ఉంది, ఇంకెందుకు ఇదంతా? అసెంబ్లీలో కమిషన్ల లొల్లి.
నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోతుంది. మేడిగడ్డ బ్యారేలో నీళ్లు నింపితే అది మొత్తం కొట్టుకుపోయి దాని కింద ఉన్న ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పిందని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్లు నింపాలని తాము సర్టిఫై చేయలేమని, నీళ్లు నింపుకున్నాక ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదంటూ నేషనల్ ఎన్డీఏ సర్టిఫికెట్ వాళ్ళు హెచ్చరించిందని చెప్తున్నారు. మేడిగడ్డలో ఒక్క పిల్లరే కాదు, ఒక్క పిల్లరే కదా కుంగిపోయిందంటూ ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంటున్నారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లోనే ప్రధాన లోపమని విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్టు తేల్చి చెప్పాయి. ఫౌండేషన్ టెక్నాలజీస్ కూడా పెద్ద లోపమేనని పేర్కొన్నాయని చెప్పారు. తుమ్మిడియేటి వాట తట్టెడు మట్టి తీసేలే ఎత్తలే. తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చిరో ఇప్పటికీ స్పష్టత లేదు. గత ప్రభుత్వం తుమ్మిడియేటి వద్ద నీళ్లు లేవన్న సాగు చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచింది. రన్నింగ్ కాస్ట్ కూడా 18,000 కోట్లకు పెరిగింది. తుమ్మిడియేటి వద్ద నీళ్లు లేవంటూ సిడబ్ల్యూసి చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ తాము అలా ఎప్పుడు చెప్పలేదని సిడబ్ల్యూసి క్లియర్గా చెప్పింది. ఏమని? ఈ తుమ్మిడియేటి వద్ద కట్టొద్దు, ఆడ కట్టాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే మేము చెప్పలేదని చెప్పేసి వాళ్ళు సిడబ్ల్యూసి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ కాళేశ్వరం విషయం. భూగర్భంలో మిసైల్ సిటీ, భూగర్భంలో దాచిన ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఖండాంతర క్షిపణుల యుద్ధ విమానాలతో పాటు అన్ని రకాల వెపన్స్, వాటన్నిటి నిల్వ చేసేందుకు వీలున్న మిసైల్ సిటీ అని పిలిచే విస్తారమైన భూగర్భ సారాన్ని చూపించారు. యూపీఐ సేవలకు బ్రేక్. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల యాప్స్లు బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సమస్యను వెంటనే సరిచేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీం స్టే. మహిళా ఛాతిని తాకడం, డ్రెస్సును లాగడం అత్యాచార యత్నం కిందికి రావంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జడ్జి చేసిన వ్యాఖ్యల్లో సున్నితత్వం లోపించిందని, ఆయన వ్యాఖ్యల అవానవీయంగా ఉన్నాయని పేర్కొన్నది. మహిళా ఛాతిని తాకడం, డ్రెస్సును తాకడం అత్యాచార యత్నం కింద రాదని చెప్పేసి అలహాబాదు హైకోర్టు జడ్జి తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు శిక్ష. మృతురాలి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆదేశం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. 2023లో సరూర్ నగర్లో అప్పుడు జరిగే కదా, మంచిగా ప్రేమించుడు పెళ్ళి అయినసరికి కొలాప్స్ చేసేసిండు. ఇక ఆ మూతవారికి ఆయన పూజారి, మళ్ళా ఆయన పూజారి. ఇక మరి ఈ ముచ్చట ఇక మనం మాట్లాడితే మంచిగా ఉండదు. ఆయన పూజారి 2023లో సరూర్ నగర్లో హత్య చేసిండు. ఆ మూతవారికి జీవిత ఖైదు శిక్ష పడ్డది. ఇక చెప్పేటోళ్ళు చెప్పి చెడిపోతారంటే గిదే ఉంటుంది. చెప్పేటోళ్ళు చెప్పి చెడిపోతారట. అసెంబ్లీలో కమిషన్లలో డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమిషన్లు అడుగుతున్నారు కేటీఆర్. బిల్లుల క్లియరెన్స్కి 20% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు. దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించండి అని చెప్పేసి బట్టి విక్రమార్క. ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం రేగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న టైంలో మంత్రులు జోక్యం చేసుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం 20% కమిషన్లు తీసుకుంటున్నారని సెక్రటరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారని, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బట్టి ఫైర్. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. మీ పాలనలో 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అంతా సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు బిల్లుల కోసమే ధర్నా చేశారు తప్ప మరొకటి కాదు. మీ పాలనలో లక్షల కోట్ల అప్పు చేసిరు, 1000 కోట్ల బిల్లుల్ని పెండింగ్ పెట్టిరు. మీరు చేసిన పాపం వల్ల బిల్లులు రాక కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు. మేము విడతల వారిగా వాళ్ళకి బిల్లులు చెల్లిస్తున్నాం, ముందుకు పోతున్నాం. మీరు అడ్డగోలుగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించండి, లేదంటే అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నిన్న ఇంకోటి రాయలే ఇల్లు ఇంకోటి రాయలే. ఎందుకంటే ఇది వెలుగుదిన పత్రిక కదా, వాళ్ళకు సంబంధించిన పత్రిక కాబట్టి ఇగో ఈయన అన్నయాన్ని మొత్తం రాసేది. కానీ ఈయన అనేది ఒక మాట రాయలే ఇల్లు. ఏమన్నాడంటే ఈయన
20% 30% కమిషన్లు తీసుకుంటారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడితే బట్టి విక్రమార్క ఏమన్నా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడురు అన్నాడు. కానీ ఈడ రాయలే. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో మీ ఆరోపణలు నిరూపించండి అని చెప్పేసి రాసిరు తప్ప ఒళ్ళు దగ్గరే పెట్టుకొని మాట్లాడు అని చెప్పేసి కుద్దు చిన్న సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేటీఆర్ను ఉద్దేశిస్తూ మాట్లాడిండు. కానీ అది ఇక్కడ రాయలే. ఇగో నిన్న వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. తర్వాత వీళ్ళు వాకౌట్ చేసి ఏమంటారు 20% కమిషన్లు 30% కమిషన్లు అని చెప్పేసి నినాదాలు ఇస్తూ బయటికి పోయారు. ఇదంతా జరిగింది. అంటే వడ్డించుతోడు మనోడు ఉంటే ఏ మూలకుండా ముక్క పడుతుందంటే గిదే కావచ్చు. మొగాలు చూసి బొట్టు పెడితే స్థాయి అదైపోయింది పత్రికలు కూడా. భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్ తాపి మేస్త్రి దుర్మరణం, శిథిలాల కింద కార్మికుడు. రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం. 30 ఏళ్ల పాత బిల్డింగ్ పైనే 5 అంతస్తుల నిర్మాణం. అనుమతులు లేకుండానే పనులు. జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్. పిల్లర్లు కుంగడంతో 6 అంతస్తుల భవనం. పనిగాలం మేస్త్రి పందిరేస్తే కుక్కతో ఒక దాకి ఊసిపోయిందట. ఆ గట్లున్నది ఈ పనితీరు. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టినప్పుడు కింద పునాది కట్టొద్దా? కింద బేస్మెంట్ కట్టాలి కదా. కింద బేస్మెంట్ కట్టకుండా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిరు. పాతదే ఓ బిల్డింగ్ మీద కడుతురు అన్నట్టు. ఆ పాత బిల్డింగు దానికి పునాది ఉంటుంది కదా, ఏవో దాని మీదే ఇలా 5 అంతరాల బిల్డింగ్ కట్టిరు. ఇంకా మీదికెళ్ళి ఇలా ఈ ఓనర్లు ఎట్లా బెదిరిస్తున్నారు అనుకున్నావు? మా ఇల్లు మేము ఎట్లన్నా కట్టుకుంటాం మీకేంది అన్న రేంజ్లో మాట్లాడుతున్నారు. హలో ట్రంప్, ఎన్నికల ప్రక్రియ కోసం సలహాలు ఇస్తారా? రాసుకో. ప్రచారాలు, పంపకాలు, బెదిరింపులు, రిగ్గింగులు. నల్లగా ఉంటే ఎందుకు వివక్ష? కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్. సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా. నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా. నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదని కామెంట్స్. నల్లగా ఉంటేంది, మనసు తెల్లగా ఉండాలి. ఇదొక్కటి చూసుకోవాలి. రంగెట్లు ఉంటేంది. అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ కామెంట్. ఇండియా ఇతర దేశాల్లాగా పక్కా జరగాలి. పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్లనని ప్రూఫ్ చూపించాలి. ఎలక్షన్ల డే తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు. విదేశీయుల డొనేషన్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులు. మిత్రులారా, ఇది వెలుగుదిన పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు. మరో 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్కు అధికారం కలే. ఇక మా సీఎం మంచోడు కాబట్టే మీరు ఇంకా బతికున్నారు, లేకపోతే కథ లాగుండని చెప్పేసి ఇగో మన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే. కోర్టుల అంశం, అసెంబ్లీలో తీర్పు. అట్లా మాట్లాడదని చెప్పేసి హరీష్ రావు మాట్లాడితే లేదు అట్నే మాట్లాడదామని కోర్టు పేరు ఇక ఆయన మాట్లాడిండి వెళ్ళిపోయిండు. ఆయన కోర్టు పేరు ఎక్కడ తీయాలి విషయం చెప్పిండని చెప్పేసి మిగతా వాళ్ళు. హామీ మంత్రం, అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్, వివేక్. గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు. తాజా విస్తరణ వీరికి ఖాయమని ప్రచారం. 5వ వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి 6వ పదవి ఇస్తే అది శ్రీనివాస్కు అవకాశం. ఆది శ్రీనివాస్ అంటే ఇప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నాడు. అగో రాజగోపాల్, వివేక్ అయితే అధిష్టానంపై నమ్మకం. వీళ్ళకు గతంలోనే మాటిచ్చినటువంటి పరిస్థితి. నోట్ల కట్టాల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను రూపాయలు రానియలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. ఒకసారి చూసుకుందాం. ఇది జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అక్కడ చేరుకున్న పోలీసులు సగం కాలనీ నోట్ల కట్టలకు సంబంధించి పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్ల నుంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని చట్టం ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వారిని ఎవరికి పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొన్నది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశం ఉంటే అది సాక్ష్యాధారాలు ధ్వంసం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగిన రోజు తనను స్టోర్ రూమ్లోకి రాకుండా అడ్డుకున్నారని నాడు జడ్జి ఇంటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రజల అనుమానాలను మరింతగా పెంచుతోంది. ఆ రోజు అగ్నిమాపక శాఖకు చెందిన 6 అధికారులను 5 పోలీసులను అధికారులు 14 తారీఖు నాడు హోల్ తారీఖు నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఆర్పనికి పోయారు. ఆర్పనికి పోతుంటే
ఓ స్టోర్ రూమ్లో మొత్తం నోట్ల కట్టలు ఓ డీసీఎం నిండా డీసీఎం వెళ్తాయి, అవి నువ్వు డీసీఎంలోకి నింపితే అన్ని పైసలు తగలబడిపోతుంటే వీళ్ళు ఆర్పిర్రు. వీళ్ళు ఆర్పిన తర్వాత ఒక వారం తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. వారం రోజులు కప్పిపెట్టిర్రు దీన్ని. వారం రోజుల దాకా ఈ ముచ్చట బయటే రాకుండా చేసిర్రు. వారం రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ఈయనను షిఫ్ట్ చేసిర్రు. ఢిల్లీ హైకోర్టుల నుంచి అలహాబాద్ హైకోర్టులకు షిఫ్ట్ చేస్తే అలహాబాద్ రోడ్డు మాదేమన్నా స్క్రాపా, మాదేమన్నా చెత్తబుట్ట, గాజు చేసి మాకెందుకు అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇగో న్యాయ వ్యవస్థ కూడా గిట్లా అమ్ముడు పోతున్నది అని చెప్పేసి ఇక దీని కింద కామెంట్లు. ఇక గిట్లున్నది న్యాయం. ఇక 4 పాదాల మీద ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది అంటున్నారు కదా, ఈ 4 పాదాలు కూడా మొత్తం పెగిలిపోతుంది. సో మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.